హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 39వ భాగాన్ని వినేద్దాం. దానికి నేనెందుకు జై, నువ్వు చేసుకుంటావుగా అంటుంది నందు. వాడికి నువ్వు చెడగొడితేనే బాగుంటుందేమో అని నవ్వుతాడు జై. ఏ రాయి అయితే ఎట్టిలే, పళ్ళు రాలితే చాలు. చాలా కోపం వస్తుంది జై ప్రీతం మీద. ఇంత మూర్ఖుడు ఎప్పుడయ్యాడో తెలియడం లేదు. ప్రేమ నందు, ప్రేమ ఎలాంటి వారిని ఎలా అయినా మారుస్తుంది. వాడు నో అన్నాడని ఫైర్ బ్రాండ్ లాంటి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డ్రింక్ చేసావు. నన్ను చూస్తేనే వణికిపోయే పెళ్ళాం నాతో 108 ప్రదక్షిణలు చేయించలేదు అని చెప్తూ ఉంటే నవ్వుతుంది నందు. ప్రేమనేగా కారణం. అవును జై, సాహి మొదట్లో నువ్వంటే చాలా భయపడేది. ఇప్పుడు చూడు చాలా మారింది. నువ్వు తెలియకుండానే ప్రేమతో ఇచ్చిన చనువు తనకి మాటలు నేర్పింది. కానీ ప్రీతం ప్రేమ వాడిని పాతాళానికి తొక్కేసేలా ఉంది తప్ప పైకి లేపేలా లేదు. చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖులకి చేసి చూపించడమే బెటర్ ఆప్షన్. అంటే ఏంటి నువ్వనేది? పెళ్ళి ఆపకుండా సరువుతో వాడికి 3 ముళ్ళు వేయించేస్తే ఎలా ఉంటుందంటావు? అప్పుడు సరువు వాడికి పెళ్ళం మాత్రమే కాదు, మీ ఇంటికి కోడలు కూడా అవుతుంది అని అంటుంది నందు. అందుకే ప్రీతం మీద ఎంత కోపం వస్తున్నా పెళ్ళి ఆపడానికే మొగ్గు చూపుతున్నాను నేను అంటాడు జై. చాలా ఈగర్గా విన్నాను జై. ఎల్లుండి సరు ఫ్యామిలీ ఇక్కడికి రావడం, మిమ్మల్ని చూడడం, అసలు ఒక్కరిని పెళ్లి చేసుకుని మరొకరితో ఎలా రెడీ అయిపోయిందో, మాడిపోయిన దాని మొహం చూడాలని ఆశగా ఉంది. చూస్తావులే, టైం దగ్గర పడిపోయిందిలే అని నవ్వుతూ చెప్పి నందు బొటిక్ ముందు కారు ఆపుతాడు జై. నందు వెళ్ళిపోతుంటే, పెళ్ళికి మంచి శారీ డిజైన్ చేసుకోనందు, తర్వాత చెప్పలేదని నన్ను అనొద్దు అంటాడు. ఆగిపోయే పెళ్ళికి కొత్త శారీ దేనికి జై? ఆగిపోయే పెళ్ళికి కాదు, జరగబోయే పెళ్ళికి నువ్వు తప్పకుండా ఉండాలి అని అర్థం కాకుండా చెప్పి వెళ్ళిపోతాడు. నందుకి ఏమీ అర్థం కాకపోయినా జై చెప్పాడని పెళ్ళికి మంచి సారీ డిజైన్ చేసుకుంటుంది ఆ ఒక్క రోజులోనే. సాయంత్రం జై ఆఫీస్ నుంచి వచ్చాక తన రూమ్కి వెళ్తాడు. సాహి చదువుతూ చుట్టూ పరుచుకున్న పుస్తకాల మీదనే పడి నిద్రపోతూ ఉంటుంది. మోకాల మీద తన ముందు కూర్చుని ఎక్కడి వరకు వచ్చిందో చూస్తాడు. 5 పేజెస్ కూడా అయి ఉండదు పొద్దున్నుంచి. దీనికి చదువు మీద అస్సలు శ్రద్ధ లేదు. అదే వంటింట్లోకి పోవే అంటే గంటలో 10 రకాల డిషెస్ వంటి చేత్తో చేసేస్తుంది అని ముద్దుగా తిడతాడు సాహిని చూస్తూ. పసిపాపలా ముద్దుగా పడుకొనుంటుంది. మొదటిసారి చూసినప్పుడు కళ్ళ చుట్టూ బ్లాక్ సర్కిల్స్ ఉండేవి. మనిషి సన్నగా, ఎప్పుడు చూసినా కళ్ళల్లో దిగులు కూడా కనిపించేది. పెళ్ళయ్యాక టైంకి తిని నిద్రపోవడం, అతిగా పనులు చేయకపోవడం వల్ల చాలా మారింది. కొంచెం లావై తెల్లని స్కిన్ టోన్ మెరుపు పెరిగింది. నిద్రలో కూడా ఆ ఫేస్లో హ్యాపీనెస్ తెలుస్తూ ఉంటుంది. భలే ఉన్నావే అనుకుంటూ జై బుగ్గల మీద పెట్టగానే ఫేస్ వేరే సైడ్కి తిప్పుతుంది. రెండో సైడ్ చెంపల మీద చెమటకి ముంగురులు అతుక్కుపోయి ఉంటాయి. మోకాల మీద నుంచి పూర్తిగా నేల మీద కూర్చుని ఆ జుట్టుని నెమ్మదిగా ఊదుతూ బుగ్గల మీద ముద్దు పెడతాడు. గరుకు మీసం తగిలి సాహి నిద్ర డిస్టర్బ్ అవి కళ్ళు ముడుచుకుంటాయి. జై సాహి పక్కనే పడుకుని బుజ్జిగా ఊరిస్తున్న లిప్స్ మీద లిక్ చేసి సాహిని తన పైకి తెచ్చుకుంటూ ఉంటే కళ్ళు తెరిచి ఎప్పుడొచ్చారు అని లేవడానికి చూస్తుంది సాహి. జై చేతులు తన చుట్టూ బిగించేసి పడుకోవే, నాకు టైర్డ్గా ఉంది అని కళ్ళు మూసుకుంటూ ఉంటే సాహి లైట్ స్మైల్తో జై మెడవంపులో తల పెట్టుకుని మళ్ళీ పడుకుంటుంది. అలా చాలాసేపు నిద్రపోతారు ఇద్దరు. డిన్నర్ కోసం రాలేదేంటని గాయత్రి గారు పైకొచ్చి ఈ సీన్ చూసి చాలా సంతోషిస్తారు. వెనకాల నందు కూడా వచ్చి చూసి భలే ఉన్నారు కదా ఆంటీ అని ఫోటో కూడా తీసి డోర్ వేస్తుంది మెల్లగా. మనం తినేద్దాం పదా నందు, వాళ్ళు లేచన్నాక తింటారులే అని గాయత్రి కూడా డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతారు. కానీ సాహి జై ఆ రాత్రి మొత్తం లేవకుండా అలాగే నిద్రపోతారు. తర్వాత రోజు అంతా ఇంటి డెకరేషన్తోనే అయిపోతుంది. జై ఫ్యామిలీ మొత్తం ఫీల్ బిజీగా ఉంటారు. సరు మల్లిక తమ లగేజీలు సర్దుకొని తెల్లారితే తమ జీవితాలు మారిపోతాయని పెద్ద పెద్ద బంగ్లా కారుల్లో తిరుగుతూ ఒంటి నిండా నగలతో పని వాళ్ళని కనుచూపుతో అజమాయిషి చేయడమే పని అని ఊహించుకుంటూ ఆ రాత్రంతా కలల్లోనే గడుపుతారు. ఆ తర్వాత రోజు పొద్దున్నే ప్రీతం కారులో 4 చుట్టాలని వేసుకుని జై ఇంటికి బయలుదేరతారు. తమ వైభవం చుట్టాలందరికీ చూపించాలని ఉన్నా కూడా జైతో పెళ్ళప్పుడు తీసుకెళ్ళి గిరితో పెళ్లి చేయడం వాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి తీసుకెళ్లే ఛాన్స్ లేదు. కొత్తగా రెంట్కున్న ఇల్లు చుట్టుపక్కల వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు వాళ్ళ పెళ్ళికి. సరు కారెక్క కూడా తన మేకప్ చూసుకుంటూ అక్కడికి వెళ్ళాక పెళ్ళయ్యేదాకా ఓవర్ యాక్షన్ చేయొద్దని మల్లికకి వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. నాకు తెలుసులే బంగారం, నువ్వు చెప్పాలా ఏంటి? నాకు కూడా కొంచెం లిప్స్టిక్ వేయవే అంటుంది మల్లిక. అబ్బా మమ్మీ,
ఇప్పుడు నువ్వు సింపుల్గా ఉండాలి, ఇలాంటివి వేసుకుంటే డాబు ఎక్కువ అనుకుంటారు అని వెయ్యదు సరు. మల్లిక మూత తిప్పేసి ఈ 2 రోజులు పోతే తర్వాత నాకు నచ్చినంత వేసుకుంటా అనుకుంటూ తాము వెళ్ళే రూట్ చూసి భయపడుతుంది. సరు, ఈ దారి జయ్యింటికి దారిలా ఉందే. పిచ్చి మమ్మీ, డబ్బున్న వాళ్ళందరూ ఒకే లొకాలిటీలో ఉంటారు. ప్రీతం వాళ్ళ అన్నయ్యది ఇదే ఏరియా అని నాకు ఆల్రెడీ చెప్పాడు. నువ్వు భయపడకు. అవునా? అంటే ఇప్పుడు ఈ పెళ్ళికి జై కానీ గాయత్రి కానీ వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటే? జై ఇలాంటి వాటికి చచ్చినారాడు. ఆ గాయత్రి వచ్చినా సాహిని బెదిరించినట్టు ఏదో ఒక బ్లాక్మెయిల్ చేద్దాం పెళ్ళయ్యేదాకా. అయినా ప్రీతంకి తెలుసుగా నా పెళ్ళి ఆగిపోయిందని. అది ఈ గాయత్రి కొడుకుతోనే. అందుకే నా మీద నిందలు వేస్తుందని ఫేస్ పెడితే అంతా సెట్. నా తల్లే, నా బంగారమే, అన్నీ నా పోలికలేనే నీకు అని మెటికలు విరుస్తుంది మల్లిక. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ బయట లోకం మరచిపోతూ ఉండగానే వాళ్ళ కార్స్ జై ఉండే లొకాలిటీలోకి మాత్రమే కాదు, జై ఇంటి ముందు వెళ్ళి ఆగుతాయి. గాయత్రి గారు, సాహి, జై, మహేంద్ర, నందు అందరూ పెళ్లి కూతురు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి బయటే వెయిట్ చేస్తూ ఉంటారు. మల్లిక సరు కారు దిగుతూ డోర్ తీయగానే ఇద్దరికి పై ప్రాణాలు పైనే పోతాయి. ప్రీతం ఫ్యామిలీ ఉంటుంది అనుకుంటే ఆ ప్లేస్లో జై ఫ్యామిలీ పెళ్ళికి రెడీ అయి ఉండడం వాళ్ళకి చెమటలు పట్టిస్తాయి. తర్వాత స్లోగా పైకి తలెత్తి చూస్తారు. అది జై ఇల్లు. అమ్మ కూతుర్ల మొహాల్లో భయం, కంగారు, కన్ఫ్యూజన్, అన్ని రకాల ఎమోషన్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటే నందు, జైలు ఈజీగా అర్థం చేసుకుని మనసులోనే కన్నింగ్ స్మైల్ ఇచ్చుకుంటారు. సరు, మల్లిక గబుక్కున వెనక్కి తిరిగి గొంతు దగ్గర చెమటలు తుడుచుకుంటూ ఒకరినొకరు చూసుకుంటారు. సాహి, గాయత్రి గారికి సరు వాళ్ళ ప్లేస్లు క్లియర్గా కనిపించవు అప్పటికి. అందుకే ఇంకా నవ్వు మొహంతోనే అక్కడే ఆగిపోయారు. ఏంటి అని చూస్తూ ఉంటారు. సరు, కొంపలు మునిగాయే, వీళ్ళు ఉన్నారేంటి ఇక్కడ అని అంటుంది మల్లిక. నాకు అదే అర్థం కావడం లేదు మమ్మీ. కొంపదీసి ప్రీతం అన్నయ్య జై కాదు కదా? కాదా ఏంటే నా శార్థం, అదే నిజం. ముందు వెనక ఏమీ తెలుసుకోకుండా ఊపుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు మన గతి ఏంటి? ఉండు మమ్మీ, నాకు అసలు ఊపిరి ఆడట్లేదు అని సరు కొంచెం ఆలోచిస్తుంటుంది. ప్రీతం చెప్పిన ఫ్యామిలీ విషయాలన్నీ జై ఫ్యామిలీతో కలుస్తూ వస్తుంటే తను కోడలిగా రాజ్యం ఏలాలని అనుకుంది ఈ ఇంట్లోనే అని అర్థమవుతుంది. అంటే ఆ పెద్ద అమాయకపు కోడలు సాహినే మమ్మీ అని పళ్ళు నూరుతుంది. కోపం సంగతి తర్వాత, ముందు మనం ఏమవుతామో ఆలోచించవే. ఇటే కారెక్కి పారిపోదామా? ఏంటి మల్లిక, ఇక్కడే ఉన్నారు, పదండి, పెళ్ళికొడుకు ఫ్యామిలీ మన కోసం ఎదురు చూస్తున్నారు అని అంటారు వాళ్ళలో వచ్చిన చుట్టాలు. ఏం చెప్పాలో తెలియక ఇద్దరు గుటకలు వేస్తారు. ఏంటి ప్రీతం, అక్కడే ఆగిపోయారు వాళ్ళు? ఏదైనా సమస్య ఏమో కనుక్కొని రాపో అంటారు గాయత్రి. ఓకే మామ్, కనుక్కుంటాను అని వెళ్తాడు ప్రీతం. ఎల్లో లెహెంగాలో రెడీ అయి వచ్చిన సరు అందానికి ఫిదా అవుతూ లుకింగ్ గార్జియస్ బేబీ అంటాడు వస్తూనే. సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేసి, మీ ఫ్యామిలీ ఎక్కడ ప్రీతం అంటుంది సరు. అదిగో అక్కడ నీకోసమే వెయిట్ చేస్తున్నారు అని పద అని చేపట్టుకుని లాక్కెళ్తుంటే, అయిపోయింది, ఈ రోజుతో మన బ్రతుకులు సర్వనాశనమే అని మూగ భాషలతో చెప్తుంది మల్లిక. సాహి, గాయత్రి గారికి సరు, మల్లిక మొహాలు స్పష్టంగా కనిపించి కరెంట్ షాక్ కొట్టినట్టు చూస్తారు. సరు, మల్లికలకి కాళ్ళకి అసలు చలనం రాకపోతున్నా ఒంటెద్దను లాగుతున్నట్టు లాక్కుపోతున్నాడు ప్రీతం. మామ్, వదిన, అన్నయ్య, తనే సరు, వాళ్ళ అమ్మ మల్లిక, అత్తయ్య అని పరిచయం చేసి సరు వాళ్ళకి ఫ్యామిలీని పరిచయం చేస్తాడు. నువ్వా అని గాయత్రి గారు ఏదో అనబోతుంటే జై వెళ్ళి గాయత్రి, సాహి మందలో నిలబడి భుజాల మీద చేతులేసి వీళ్ళేనా అంటాడు తెలియనట్టు. దాంతో గాయత్రి గారు ఆగిపోతే, మామ్, ప్రీతం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సరు ప్రీతం పక్కన కరెక్ట్గా సరిపోయింది కదూ అని అడుగుతాడు. సాహి, గాయత్రి గారు అదే షాక్తో జైని చూస్తే ఏమీ జరగనట్టు చిన్న స్మైల్తో చూస్తూ కళ్ళు అరుపుతాడు. మాట్లాడొద్దని సైలెంట్గా ఉండమని చెప్తున్నాడని అర్థం చేసుకుని ఇద్దరు నోటికి ప్లాస్టర్ వేసుకుని మొహమాటంగా నవ్వితే ప్రీతం థ్యాంక్స్ అన్నయ్య అంటాడు సిగ్గుపడుతూ. జై అక్కడే లాగిపెట్టి కొడతాడనుకున్న మల్లిక, సరు ఇంకా షాక్ నుంచి బయటకు కూడా రారు. గాయత్రి గారు ఇన్వైట్ చేయకుండా అలాగే నిలబడ్డారని మహేంద్ర గారి ముందుకొచ్చి, బాగున్నావా చెల్లెమ్మ, రండి లోపలికి అంటారు. అయినా సరు, మల్లిక బొమ్మలే అవుతారు తప్ప లోపలికి వెళ్ళడానికి ఇద్దరికీ ధైర్యం సరిపోదు. గుండెల్లో వాళ్ళ చావు డప్పు సౌండ్ బాక్సులుగా మోగుతూ ఉంటాయి. సరు, ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు, రా అని మళ్ళీ పిలిచిన జైని పిచ్చి చూపులు చూస్తుంది. సరు, ఏమైంది నీకు, పెళ్ళి ఏర్పాట్లు చూస్తున్నావా, బాగున్నాయా, అన్నయ్య దగ్గరుండి చేయించాడు అని ఇంకో పిడుగు వేస్తాడు ప్రీతం. నచ్చడం కాదులే ప్రీతం, మరి ఈ రేంజ్లో ఉంటాయని తెలియక షాక్ అయినట్టున్నారు, విడిదింటికి తీసుకుని వెళ్ళు అంటాడు జై.
అలాగే అన్నయ్య అని రాశారు. అసలే హల్దీ ఫంక్షన్కి లేట్ అయిపోతుంది అని తీసుకెళ్తాడు ప్రీతం. మహేంద్ర గారితో సహా అందరూ ఖాళీ అవుతారు. అప్పుడు గాయత్రి గారు, సాహి, జై చెరో చేతిని పట్టుకుని లాగుతారు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని. చెరో చేయి పీకేసి ఇవ్వమంటారా అంటాడు వెట్టకారంగా. నొప్పిగా ఉందేమో అని ఒకసారి వదిలేసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటారు. పెళ్ళి సార్, మీరు ఏమీ చెప్పకపోతే మాకు బుర్రలు బద్దలయ్యేలా ఉన్నాయి. అవును జై, ఆ ముదనష్టపు మంద మళ్ళీ తగలబడ్డారు. పోయి సరువుతో ప్రీతంకి పెళ్ళి ఏంటి? దానికి ఆల్రెడీ పెళ్ళి అయిపోతాను. అది ప్రీతంకి తెలియదు మమ్మీ. ఈ సరువు వాన్ని బోల్తా కొట్టించి ప్రేమలోకి దింపింది. మనకి తెలుసు కదండి, పదండి వెళ్ళి చెప్పి ఆ పెళ్ళి ఆపేద్దాం. నాకు తెలీదా ఆ విషయం అని జై సీరియస్గా చూస్తే సాహి బెదురుగా సైలెంట్ అయిపోతుంది. గాయత్రి గారు మాత్రం ఎందుకు చెప్పడం లేదని అడుగుతారు. కావాలని ఇక్కడి దాకా తీసుకొచ్చాను మామ్. వాళ్ళు బండారం బయట పెట్టే టైం వచ్చినప్పుడు ఎవరు ఆపినా ఆగను. అప్పటిదాకా మీరు కూడా ఏమీ తెలియనట్టే ఉండండి. ఇది నా ఆర్డర్ అన్నాక ఏంటో అనుకుంటూ సరే అంటారిద్దరు. ప్రీతం సరువుకి ఇల్లు చూపిస్తూ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అడుగుతూ దగ్గరికి తీసుకుంటేనే నందుని చూస్తాడు. నందు కూడా అప్పుడే వాళ్ళని చూస్తుంటే కావాలని సరువు మీద పడుతూ ఫోర్స్ కొడుతూ ఉంటే వీడికి పుయ్యకాలం దగ్గరొచ్చిందనుకుంటుంది నందు. జై, సాయి గాయత్రి గారిని లోపలికి పంపించి వస్తుంటే అతన్ని పిలుస్తుంది. ఆగి ఏంటి నందు అన్నాడు జై. ఇప్పుడు కూడా చెప్పడం లేదా వాళ్ళ గురించి ప్రీతంకి? లేదు. ఎందుకు జై? ఒకసారి వాళ్ళ మొహాలు చూడు అని జై అన్నాక చూస్తుంది నందు. పైకి అందరితో నవ్వుతూ మాట్లాడుతూనే ఇంకో పక్క భయపడుతూ ఎవరైనా తమని గుర్తుపడతారేమో అని టెన్షన్తో ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటారు. చూసావా నందు ఎలా ఉన్నారు? నాకు కావాల్సింది అదే. అబద్ధం చెప్పడం నీళ్లు తాగినంత తేలిక, నిజం దాయడం నిప్పుతో చెలగాటం ఆడినంత కష్టం. ప్రస్తుతానికి సేఫ్ అయినా ఎప్పుడు ఎవరు ఏ రకంగా తమ గురించి నిజం చెప్పేస్తారని ప్రతి క్షణం భయంతో చచ్చిపోతున్నారు. ఆ ఫీల్ని ఎంజాయ్ చేయని కొన్ని గంటలు అని కన్నింగా సరువు వాళ్ళని చూస్తూ చెప్తాడు జై. మమ్మీ, జై అంటే అలా మనల్నే చూస్తున్నాడు అని జై చూపులకి భయపడుతూ ఉంటుంది సరు. నాకేం తెలిసే తల్లి, అసలే టెన్షన్లో ఏం జరుగుతుందని లోపల రైళ్లు పరిగెడుతున్నాయి నాకు. నేనేమైనా ప్రశాంతంగా కూర్చున్నానా ఏంటి? అసలు జై ఎందుకు మన గురించి ప్రీతంకి చెప్పలేదో అర్థం కావడం లేదు మమ్మీ. అదేగా, అందుకే ఇంకా భయంగా ఉంది సరు. ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తున్నాడు మమ్మీ. అవునే, మనల్ని ఇరికించే ప్లానే. ఇప్పుడు ఏం చేద్దామే? ఎవరికీ తెలియకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోదామా? నాకు ఏమీ తెలియట్లేదు మమ్మీ. రెండోసారి కూడా పెళ్లి దాకా వచ్చి ఆగిపోవడం నాకు అస్సలు మింగుడు పడడం లేదు. నాదొక ఐడియా సరు. ఏంటో చెప్పు. ఇప్పుడు మనం ఎవరికీ తెలియకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ అవే మిడిల్ క్లాస్ బ్రతుకులు బతుకుదాం అంటావు అంతేగా అని సరు చిరాగ్గా ఉంటే, చెప్పేది వినవే. మనం వెళ్ళిపోయి మామయ్య చచ్చిపోడాని అందుకే వచ్చేసామని ప్రీతంకి అబద్ధం చెప్దాం. చెప్తే ప్రీతం నీకోసం వచ్చేస్తాడు. అప్పుడు ఏదో ఒక కహాని చెప్పేసి అక్కడికక్కడే తాళి కట్టించుకో. ఆలోపు ప్రీతంకి నిజం తెలిసిపోతే ఇక్కడ ఉంటే పెళ్లిలోపు ఎలాగో తెలుస్తుంది, పెళ్ళి ఆగిపోతుంది. జై ఊరుకోడు. అదేదో సగం అవకాశం ఉన్న నా ప్లాన్ని అమలు చేస్తే కొంచెమైనా ఛాన్స్ ఉంటుంది. సరు ఆలోచిస్తూ ఉంటే, మనం ప్రీతంకి ఎక్కువ టైం కూడా ఇవ్వద్దు సరు. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడగానే ప్రీతంకి ఫోన్ చేసి ఒక్కడనే రమ్మని చెప్తే సరిపోతుంది అంది మల్లిక. చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల కన్నా నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది మమ్మీ. అమ్మయ్య, వెళ్దామా? ఆగు, ఇలా వెళ్ళిపోతే అందరికీ డౌట్ వస్తుంది. ఎవరు మనల్ని చూడనప్పుడు వెళ్ళిపోవాలి అని ఆపేస్తుంది. కానీ ఎంతసేపటికి జనాలు పెళ్లి కూతుర్ని వదలరు. హల్దీ అయ్యాక కుదురుతుందేమో చూడాలనుకుంటారు సరు, మల్లిక. ప్రీతంకి నలుగు పెట్టడం స్టార్ట్ చేయాలని సాహి ఆ పని మీద వెళ్తూ వీళ్ళ కంట్లో పడుతుంది. అది చూసావా మమ్మీ, ఎంత దర్జాగా ఇంట్లో తిరుగుతుందో? అవునే, మన ఇంట్లో పని మనిషి బ్రతికి మనం వదిలేసిన ఎంగిలి మెతుకులు తినేది. ఇప్పుడు చూడు, ఒంటి మీద వేల విలువల చేసే చీర, నగలు, ఇంటి పెత్తనం, ఎప్పుడు ఏడుస్తుండే మొహం నవ్వుతూ వెలిగిపోతుంది. నా కూతురి వైభోగాన్ని లాక్కొని అనుభవిస్తుంది, నాశనం అయిపోతుందని శాపాలు పెడుతుంది మల్లిక. సరు కోపం అణుచుకోలేక సాహికి అడ్డుగా నిలబడుతుంది వెళ్ళి. సాహి ముందు కొంచెం కలవరపడిన జై చెప్పింది గుర్తుకొచ్చి, చెప్పండి మీకేమైనా కావాలా అని మామూలుగా అడుగుతుంది. అబ్బా, ఏమీ తెలియనట్టు ఏమి నటిస్తున్నావే? మా ఇంట్లో పాచి పనులు చేసి పెరిగిన నువ్వు ఈ ఇంటికి కోడలవ్వగానే మమ్మల్నే కాలితో తన్నేసి దూరం పెట్టేశావు. మా ఉప్పు తిన్న విశ్వాసం కొంచెం కూడా లేదని నీకు అని మల్లిక ఎప్పటిలాగే గయ్యాలతనం చూపించింది. సాహికి జై మాత్రమే గుర్తొచ్చాడప్పుడు. కొన్ని రోజుల క్రితం కూర్చోబెట్టి మరీ చెప్పాడు మళ్ళీ సరు మల్లికలు కనిపిస్తే ధైర్యంగా మాట్లాడాలని, వాళ్ళ ముసలి కన్నీళ్ళకి కరుగుతావా అని. అప్పుడు తెలియలేదు ఎందుకు అలా అడుగుతున్నాడు. ఇప్పుడు తెలిసిందని సాహి మొహంలో నవ్వు వస్తుంది.
తిడుతుంటే నవ్వుతుందేంటి అని సరు మల్లిక మొహమొహాలు చూసుకుంటారు. సాహి మళ్ళీ అడుగుతుంది, మీకేమైనా కావాలా, లేదంటే నేను వెళ్ళిపోవచ్చా అని. సిగ్గు లేదనే నీకు, ఇన్ని తిడుతుంటే తిరిగి నవ్వుతున్నావు అని సరు అంటే, ఒకడిని పెళ్లి చేసుకుని నా మరిదికి అబద్ధం చెప్పి మోసం చేసి మరో పెళ్లికి రెడీ అయిన నీకు లేని సిగ్గు, ఏ తప్పు చేయని నాకెందుకు సరు అంటుంది సాహి. సరు మల్లిక సాహి మాటలు విని బొమ్మలాగా అయిపోతారు. ఇప్పుడు నువ్వేమన్నావే అని మల్లికతో అంటుంది సాహి. మా అమ్మా నాన్నని చంపేసి మా నాన్న వాట ఆస్తి మీద సంవత్సరాలుగా పడి తిన్న నీకుందా విశ్వాసం? నా ఆస్తిని వాడుకొని నన్నే అంటున్న నీకు లేని సిగ్గు, ఎవరి నుంచి పైసా ఆశించని నాకెందుకే? మమ్మీ, ఇదొక్కప్పటి సాహి కాదే, నువ్వు కోపంగా చూస్తేనే వణికే సాహి ఇప్పుడు లేదే, మనం మాట అన్నా పడేలాగా లేదు అని సరు గుసగుసగా అంటూ ఉంటే, నిజమే అని ఒప్పుకుంటుంది మల్లిక. ఆ మాటలు వినిపించిన సాహి ఏమనదు. మల్లిక వెంటనే మొహం మార్చేసి, నిజమే సాహి, మేం చేసింది తప్పే అంటుంది బాధగా. ఎంత ఈజీగా మాట మార్చేశావే అనుకుంటుంది సాహి. సరు మాత్రం సాహి నమ్ముతుందా లేదా అని చూస్తుంది. అప్పుడు నిన్ను చాలా బాధ పెట్టాం సాహి, మోసం చేసి జైతో సరుకి పెళ్లి కూడా చేయాలనుకున్నాం, కానీ నీకు చేసిన పాపం ఎక్కడికి పోతుంది అని. అందుకే దీని రాత నా తమ్ముడితో కలిసి రాశాడు ఆ దేవుడు అని మల్లిక దొంగ ఏడుపు ఏడుస్తుంటే, గిరి టాపిక్ తీసినందుకు సరుకి కోపం వస్తుంది. అందుకేనా నిజం దాచేసి మరో పెళ్లి చేస్తున్నా, మోసం చేస్తూ అని సాహి అడుగుతుంటే, మోసం కాదు సాహి, నా కూతురు జీవితానికి మంచి దారి వెతుకుతున్నాను అంటుంది మల్లిక. నీకు తెలుసా, పెళ్ళైతే అయిపోయింది కానీ ఆ గిరిగాడితో కాపురానికి పంపించాను సరు. రోజు తాగొచ్చి గొడ్డును బాదినట్టు బాధేవాడు, తిండి పెట్టేవాడు కాదు, ఆఖరికి సొంత మేనకోడలని చూడకుండా రేప్ చేశాడు అని చీరని నోట్లో పెట్టుకుని యాక్ట్ చేస్తుంది మల్లిక. నిజం సాహి, పెళ్ళైన కొన్ని రోజులకే వాడిలోని మృగం నన్ను పీక్కుతుంది. నాకు ఇష్టం లేకుండా నన్ను కొట్టి బలహీనం చేసి రేప్ చేస్తాడు. మమ్మీ మీద ఒట్టు అని సరు కూడా ఏడుస్తుంది. అందుకే వాడితో ఉంటే నా కూతుర్ని చంపేస్తాడని తీసుకుని వచ్చేస్తాను. ఇంకో సంబంధం చూస్తూ ఉంటే ప్రీతం సరుని ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. ఆడపిల్లకి ఇలాంటి కథ ఉంటే ఎవరూ పెళ్లికి ఒప్పుకుంటారు సాహి. అందుకే ప్రీతం దగ్గర నిజం దాచాం. ఒక ఆడపిల్లగా ఆలోచించు, నువ్వు మన ఇంటి బిడ్డవేగా, నీ చెల్లికి మంచి జరగాలని నీకు కూడా ఉంటుందిగా సాహి, మేం చేసేది తప్పంటావా? వాళ్ళిద్దరిని కాసేపు చూసిన సాహి, కానీ ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసుగా, కాకపోతే సరు ప్లేస్లో నన్ను ఉంచాలనుకున్నారు అంతేగా తేడా అంటుంది. ఎంత యాక్ట్ చేసినా సాహి మనసు కరగలేదా అనుకుంటారు తల్లి కూతుళ్ళు. అంతకు ముందైతే చిన్న వాటికే పాపం అనుకునే సాహి ఇంత స్టోరీ చెప్తే ఖచ్చితంగా జాలిపడి అలాంటివాడు భర్తే కాడని ప్రీతంతో పెళ్లి జరగడమే కరెక్ట్ అంటుంది అనుకున్నారు. రివర్స్ అవ్వడం వాళ్ళకి షాకుల మీద షాకులు ఇస్తుంది. మాట్లాడండి, అదే గిరి నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడు. ఆ రోజు జై సార్ వచ్చారు కాబట్టే నేను బ్రతికిపోయాను. మీరు ఎన్నోసార్లు నాకు తిండి పెట్టకుండా కడుపు కాల్చారు, కారణం లేకుండా కొట్టారు, ఆ పశువుకి నన్ను బలి ఇవ్వాలనుకున్నారు, అన్నీ తెలిసే చేశారు. నేను ఆడపిల్లనేగా, నా విషయంలో తప్పు అనిపించలేదే మీకు? నన్ను వాడితో గదిలోకి పంపించినప్పుడు అనిపించలేదా, సరు నీ అక్కనని పంపిస్తున్నావని? ఏ తప్పు చేయకపోయినా కడుపు తెచ్చుకున్నానని అందరిలో నా మీద నిందలు వేసినప్పుడు గుర్తుకు రాలేదా, నేను కూడా ఆ ఇంటి బిడ్డనే అని అడుగుతూనే తెలియకుండానే వచ్చేస్తున్న కన్నీళ్లతో అడుగుతుంది సాహి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.